అక్కడ కూడా దిగనంటే కాదని గ్రౌండ్లో దిగి అక్కడ చూసిన తర్వాత నేరుగా రాజమండ్రికి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే పోలేకపోతే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఫోన్ చేసి మా సిఎస్ చెప్పి ఆనాటి ప్రధానమంత్రికి చెప్పి మళ్ళీ తిరిగి రాజమండ్రిలోకి వచ్చి సెక్రటరియేటే రాజమండ్రికి మార్చి కనీసం నేను ఆ రోజు 15 రోజులు ఇక్కడే ఉండి మిమ్మల్ని అన్నీ చేసిన తర్వాతనే తిరిగి నేను హైదరాబాద్ పోయిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటాను. అందుకని ఆ రోజు మళ్ళా ఎలక్షన్లు వస్తే అన్ని సీట్లు గెలిపించారు ఈస్ట్ గోదావరి జిల్లాలో. అప్పుడు 21 ఉన్నాయి, 21కి 21 గెలిపించారు. ఆ విధంగా ఆ రోజు మీరు గెలిపించిన విషయం కూడా నేను మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. బాలయోగిని ఆలోచించినప్పుడు ఈ పార్టీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడుండే పార్టీ. అంబేద్కర్ గారు దళితులందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 96లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. టీ కొట్టుకుపోతే దళితుల గ్లాస్ దళితులే పెట్టుకోవాలి, వాళ్లే కడుక్కోవాలి, టీ పోసేవాళ్ళు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని తిరగకూడదు. అదే మరి బావుల దగ్గరికి పోతే దళితులకు వేరే బావి, అగ్రవర్ణాలకు వేరే బావి. దేవాలయాలకు పోవాలంటే నిబంధనలు. అప్పుడే నేను ఆలోచించా ఇది మనుషులకు మంచిది కాదని. ఫస్ట్ టైం చరిత్రలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 43 రికమెండేషన్లు ఇస్తే 43 రికమెండేషన్లు అమలు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ అంబేద్కర్ స్ఫూర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్లు వేసి ఎప్పటికప్పుడు పనిచేసి అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకుపోయాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్ని వర్గాలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను, సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి జనాభా దామాషా ప్రకారం పోతే ఎవరికి అన్యాయం జరగదు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిన దాన్ని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టిన. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని.
కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంటాడుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. నేను చాలా విషయాలు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువుని పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు, ఇది ఎక్కడ అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతా ఉంది, దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు. అలాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అవి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా